జీవి అవశేషాలు మట్టితో కప్పబడటం వల్ల కాలక్రమంలో ఆ అవశేషాలు రాయిలాగా మారి ఫొజిల్స్లా కనబడతాయి. శాస్త్రవేత్తలు చెబుతుంది ఈ ఫొజిల్స్ అనేవి ఏర్పడడానికి కొన్ని మిలియన్ ఇయర్స్ పడతాయంట. ఉదాహరణకు డైనోసార్ల జాతి అంతరించిపోవడం, తర్వాత మానవ జాతి కోతు నుండి వచ్చిందని చెప్పడం మనందరికీ తెలిసిందే. మనిషి అసలు డైనోసార్ని చూడలేదు అనేది సైంటిస్టులు చెబుతున్న కథనం. కానీ ఈ రోజు అసలు పాస్ట్లో జరిగింది ఏంటి అనేది విశ్లేషిద్దాం. మనుషులు డైనోసార్లతో కలిసి జీవించేవారు అంటే మీరు నమ్ముతారా? అసలు మనకి ఈ డైనోసార్లు ఉన్నాయని ఎలా తెలుసు, ఎప్పటి నుండి తెలుసు? మొట్టమొదట బ్రిటిష్ పాలియోంటాలజిస్ట్ విలియం బక్లాండ్ అనే అతను 1824లో ఈ డైనోసార్ల అవశేషాలు స్టోన్స్ ఫీల్డ్ అనే ఒక గ్రామం ఆక్స్ఫర్డ్ షైర్ ఇంగ్లాండ్ లో కనుగొన్నారు. అంతకు ముందు డైనోసార్ అనే పదం గాని ఆ ఆకారం కలిగిన జంతువు గాని ఏ మనిషికి తెలియదు. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు పాల్ ఎమిలీ బొట్టా, ఆస్టిన్ హెన్రీ లేయర్డ్ 1840-1850 మధ్య ఇరాక్, సిరియా, ఇరాన్, టర్కీలో తవ్వకాలు జరిపి అతి ప్రాచీనమైన మెసొపొటేమియా నాగరికతను కనుగొన్నారు. అందులో సమరియన్ నాగరికత ప్రసిద్ధిగా చెబుతారు. ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2800 సంవత్సరాల నుండి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. పురావస్తు శాఖ వారు తవ్వకాల్లో బయటపడింది ఈ మెసొపొటేమియా సిలిండర్ సీల్. అసలు ఏంటి మెసొపొటేమియా సిలిండర్ సీల్, ఇందులో ఏముంది అని వారు రీసెర్చ్ చేయగా 2 పెద్ద డైనోసార్లు వంటి ఆకారం అందులో కనబడింది. కొందరు దీన్ని మొదట్లో జిరాఫీ అనుకున్నారు. కానీ జిరాఫీ తోకతో దీని తోకను కంపేర్ చేస్తే అసలు పొంతనే లేదు. మరి ఈ ఇమేజ్ ఏమై ఉంటుంది అని రీసెర్చ్ చేస్తే డైనోసార్ సొరపోడ్ లాగా ఎగ్జాక్ట్గా కనిపించి నిర్ధారించారు. అంతేకాదు 800 సంవత్సరాల క్రితం కట్టిన కంబోడియా టెంపుల్లో వాల్ మీద శిలా చెక్కడాలు చూస్తే డైనోసార్ స్టిగాసరస్ లాగా కనిపించింది. అలాగే నర్మర్ పెల్లెట్ ఈజిప్ట్లో కనుగొన్నారు. అందులో కూడా డైనోసార్ సొరపోడ్ కనిపించింది. ఇది క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితందే. మరి వీళ్ళందరికీ ఎలా తెలుసు డైనోసార్లు ఉన్నాయని? వాళ్ళందరూ డైనోసార్స్ని చూశారు కాబట్టే డైనోసార్ వంటి ఆకారం శిలారూపంలో చెక్కారు. మనుషులు డైనోసార్ జాతితో కలిసి జీవించారు అనడానికి బైబిల్లో నిరూపించబడింది. యోబు 40:15 నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు కదా, ఎదువలే అది గడ్డి మేయును. యోబు గ్రంథము 40:17 దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దేవదారు వృక్షమంత ఎత్తైన లావైన తోక ఏ జంతువుకుంది? ఇప్పట్లో ఏనుగు, ఖడ్గమృగం కాదు. కానీ అది గమనిస్తుంటే మనకి డైనోసరే గుర్తొస్తుంది.